దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాత్రిత్తువా, చేపను అడిగిన ఎడల పామునిత్తువా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలియజేస్తుంటున్నాడు, చెప్తుంటున్నాడు. మీకే కొరత ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ కష్టం ఉన్నా, మీకు ఏది కావాలో దానిని మీరు అడగండి, నేను ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను అని ప్రభు చెబుతున్నాడు ఈ వాక్యం ద్వారా. మనము సందేహపడక, అవిశ్వాసపడక ప్రతి విషయంలో దేవుణ్ణి అడగవలసిన వారమైంటున్నాం. ప్రభు అంటున్నాడు, మీరు చెడ్డవారయుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా. నిజమే, మనము మరి చెడ్డవారము, మనలో ఏ మంచితనము లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు ఇచ్చు మహిమను పొందలేకపోతున్నారని ప్రభు సెలవిస్తుంటుండగా నిజమే, మనుషులుగా మనము చెడ్డవారం అయినా మన పిల్లలు ఏదైనా అడిగినప్పుడు వారికి కావలసిన దాన్ని ఇస్తుంటున్నాం. ఎదిగో మనకు చదువు లేకున్నప్పటికీ మన పిల్లలకు మాత్రం మనము ఎంతో కష్టపడి ఇంగ్లీష్ మీడియం చదివిస్తుంటున్నాం. ఎదిగో మనకు తినడానికి తిండి లేకున్నా మన బస్తులుండి కూడా మన పిల్లలకు భోజనం పెడుతుంటున్నాం. ఎదిగో మన పిల్లలు ఏది కావాలంటే దానిని మనము కొనిస్తుంటున్నాం. అది చాక్లెట్ కావచ్చు, ఐస్ క్రీమ్ కావచ్చు, అది సైకిల్ కావచ్చు, బండి కావచ్చు, కారు కావచ్చు, ఏది కావాలి అంటే దానిని మనము ఇస్తూ ఉంటున్నాం. వారిని సంతోషపరచడానికి, వారు ఆనందంగా ఉండాలని, వారి భవిష్యత్తు మంచిగా ఉండాలని, వారు దీవించబడాలని మనం కోరుకుంటున్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది, చెడ్డవారమైన మనమే మన పిల్లల మంచి కోరితే ప్రభు అయితే ఎంతో మంచివాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, సజీవుడు. కాబట్టి మరి ఆయనను మనం అడిగితే తప్పకుండా దేవుని బిడ్డలారా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మరి మనం ఎందుకు పొందుకోలేకపోతుంటున్నాం? మరి మనము అడుగుతలేమా అంటే యాకోబు పత్రికలో సెలవిచ్చిన విధముగా అడుగుతుంటున్నాం, ఆ దురుద్దేశంతో అడుగుతుంటున్నాం. ఇంకా కొంతమంది విషయానికి వస్తే అసలు అడుగుతలేరు. మీరు అడగకపోవడం ద్వారా మీకేమీయో దొరుకుతలేదని అక్కడ చెప్పబడుతుంటున్నది. ఇప్పటికైనా సరే ప్రభు సన్నిధిలో మనము అడగవలసిన వారమైంటున్నాం. మోకరించి కన్నీరుగార్చి నీకు ఏది అవసరమై ఉంటున్నదో ప్రతి చిన్న విషయం మొదలుకొని పెద్దదాని వరకు దేవుని మీద ఆధారపడి దేవుని అడిగి మనము పొందుకోవలసిన వారమైంటున్నాం. దేవుని గ్రంథం సెలవిస్తుంటున్నది, ఆకాశ పక్షులు, అడవి జంతువులు ఆయన దగ్గర నుండి ఎదుగో వాటికి కావలసిన ఆహారముని పొందుకుంటున్నాయట, తీసుకుంటున్నాయట అడిగి. నిజమే దేవుని బిడ్డలారా, మనము కూడా అడుగుదాం. ఆకాశ పక్షులు అడగగా వాటికి అన్నము పెట్టిన దేవుడు, అడవి జంతువులు ఎదుగో ప్రభు మీద ఆధారపడినప్పుడు వాటిని పోషిస్తున్న దేవుడు, జలచరములకు ఎదుగో వాటి ఆకలిని తీరుస్తున్నటువంటి దేవుడు. తప్పకుండా మనము అడిగితే ఎదుగో ప్రభు ఇస్తాడు.
ఎందుకంటే ప్రభు మరణించింది, ప్రభు ప్రాణత్యాగం చేసింది, ప్రభు సిలువలో శ్రమలు భరించింది జంతువుల కొరకు కాదు, పక్షుల కొరకు కాదు, జలచరముల కొరకు కాదు. ఇదిగో నీ కొరకు, నా కొరకు, మనుష్యుల కొరకే ఆయన ప్రాణత్యాగం చేశాడు. కాబట్టి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే ప్రాణము ఇచ్చే అంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదిగో ఇప్పుడే మోకరించి నీకు ఏది కావాలో అడుగు, ఏది కావాలో అడుగు, తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. ఇదిగో కానాను స్త్రీతో అంటాడు కదా, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది, నీవు కోరినట్లే నీకు జరుగునుగాక అని చెప్తున్నాడు. ఇదిగో ఆమె ఏమి కోరుకున్నది? ప్రభు దగ్గర వచ్చి ఏమి అడిగింది? ప్రభువా, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుతున్నది, స్వస్థపరచు ప్రభువా, బాగు చేయి తండ్రి అని మాటికి అడుగుతున్నది. నేను చేయలేను, కాదు, పోదు అన్నప్పటికీ ఇదిగో ప్రభువు దగ్గర ఆమె పట్టు విడువక మాటికి అడగడం ద్వారా నీవు కోరినట్లే నీకు జరుగునుగాక అని చెప్తుంటున్నాడు. నిజమే, ఈరోజు నువ్వు ఏది కోరుతుంటున్నావో, నీ కుటుంబంలో ఏది నీకు అవసరమైనదో, దేని మీద ప్రభు చిత్తానుసారమైన దేని మీద నీవు కోరిక పెట్టుకొని ఉంటున్నావో, ఇప్పుడు నీవు అడగగలిగితే తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. అటు కృప ప్రభు నీకు దయచేయునుగాక. ఆమేన్.